హలో పీపుల్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈ రోజు అయితే మాకు ఎట్లాగో పెండింగ్ పడింది కాబట్టి నేను స్లోగా అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బోనం కుండ చేశాను, ఇప్పుడు నేను నల్లపుచ్చమ్మకి బోనం కుండ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను రెడ్ కలర్లో చేద్దాం అనుకున్నాను. అంటే ఆల్రెడీ ఒకటి గోల్డ్ అయిపోయింది కదా, మళ్ళీ ఎల్లో ఎందుకు చేయడం, రెడ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అనేసి అయితే చేస్తున్నాను అనమాట. సో దీనికి మొత్తం కూడా నేను బేస్ ఆయిల్ పెయింట్ అయితే వేసుకున్నాను. ఇది డ్రై అయ్యి కూడా చాలా ఒక 5-6 days అయితే అయిపోతుంది. మళ్ళీ ఈరోజు టైం దొరికింది, ఒక హాఫ్ అన్ అవర్లో కొంచెం మినిమలిస్టిక్గా చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను. ఇంకా గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసేసుకుని దీనికి ఇలా జస్ట్ ఇలా ప్యాటర్న్ అయితే ఇస్తున్నాను. మరీ ఎక్కువ హెవీగా అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ కలర్ బోనం కుండ మాత్రం చాలా హెవీగా అండ్ బ్యూటిఫుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. సో ఇది కొంచెం మరీ ట్రెడిషనల్గా కనిపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొత్తం రెడ్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం థిక్ కలర్స్ అన్ని యూజ్ చేస్తున్నాను. సో రెడ్ కలర్ ఇది డ్రై అయిపోయాక గోల్డ్ కూడా వేసేసి, అది డ్రై అయిపోయాక మనకు కావాల్సిన ప్యాటర్న్స్లో జస్ట్ ఇలా పెట్టేసి చాలా సింపుల్గా కొంచెం తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా నేను 10 రూపీస్కి ఒక మీటర్ లాగా ఈ గోల్డ్ బాల్ చైన్ అయితే తీసుకున్నాను. అదొక 5 మీటర్స్ తీసుకున్నాను. 5 మీటర్స్ తీసుకొని దీనికి జస్ట్ అలా వేస్తున్నాను అనమాట. స్టోన్స్ కూడా ఏం పెట్టట్లేదు. అండ్ కింద వచ్చేసి నా దగ్గర కొన్ని లెఫ్ట్ ఓవర్వి మిర్రర్స్ అయితే ఉన్నావు అనమాట. అవి కూడా వాటికి అతికిద్దాం అనుకో. యాక్చువల్గా నా మైండ్లో ఎలాంటి డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఏం అనుకోలేదు, జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే చాలా 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 బిజీగా ఉన్నాను. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద నా బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. సో బోనం అయితే ఆల్రెడీ ఒకటి చేస్తారు కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇందాక చెప్పినట్టు నా దగ్గర ఇలా స్క్వేర్ అయితే మిర్రర్స్ ఉన్నాయి. సో అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ పైన దానికైతే నేను లాస్ట్ గోల్డెన్ దానికైతే కింద పెట్టాను కదా, కింద పాట్కి ఈసారి అమ్మవారి ఫేస్ అనేది పైన పెడుతున్నాను. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, నేను నల్లపోచమ్మ ఫేస్ అయితే నేను రీక్రియేట్ చేశాను. సో అదే పెడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ దీనికి కొంచెం నాకు ఇన్కంప్లీట్గా అనిపించింది. గ్లిటర్ గ్లూ అనేది యూస్ చేస్తున్నాను, బట్ గ్లిటర్ గ్లూ పెట్టాక కూడా నాకు అంత అట్రాక్టివ్గా అయితే ఏమనిపించలేదు. మేబీ డ్రై అయినాక మెరుస్తుందేమో, కానీ పచ్చుకున్నప్పుడు అయితే అంత అట్రాక్టివ్గా ఏం అనిపించట్లేదు. సో దీనికి ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ప్లాన్ చేద్దామంటే మరీ హెవీ అయిపోతుంది. సరే అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. మీరేమంటారో, ఎలా ఉందో కుండా ఒకసారి కమెంట్ చేయండి. అంటే కలర్ కాంబినేషన్ అదంతా కూడా బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి. అండ్ మనకి మెయిన్గా బోనం కుండకి పసుపు కుంకుమ ఇంపార్టెంట్ కాబట్టి ఈ డెకో చేసాక నేను పూజ రోజు పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇది అట్రాక్టివ్గా అయిపోయింది. అండ్ కింద నేను జస్ట్ అలా పోల్స్ అయితే అతికిస్తున్నాను, ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. మొత్తం పైన ఎలా చేశానో కింద కూడా అలాగే చేశాను. ఫ్రెండ్స్, నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. ఇప్పుడు మాత్రం ఇంకా ఫైనల్గా నాకు టైం దొరికింది కాబట్టి ఇదైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ముందు రోజు అన్నీ కూడా ఇంకా రెడీ చేసేసుకుని, నాకు యాక్చువల్గా 27th మా దగ్గర బోనాలు, కానీ ఆ రోజు నాకు 3 ఈవెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసుకుని నాకు ఇంకా టైం ఎట్లా పాసిబుల్ అవుతుందో నేను చెప్పలేను. సో చూద్దాం, ఇంకా ఎలా అవుతే అలా, ఏం చేయలేం కదా. ఇంకా లాస్ట్ డే తర్వాత మారుబోనం చేస్తారంట, కానీ ఇంకా యాక్చువల్గా ఆషాఢంలో చేస్తేనే శ్రేష్టం. కాకపోతే ఇంకా మా దగ్గర పెండింగ్ వేస్తారు కాబట్టి మేము చేసుకోలేదు. చేసే వాళ్ళు మాత్రం కొందరు అయితే చేసేసుకున్నారు. ఇంకా సరేలే అనేసి ఇంకా అందరు చేసేటప్పుడు చేస్తే మనం కూడా బాగుంటుంది అనుకుంటే ఈవెంట్స్ ఒకటి వచ్చినాయి. బట్ అయినా సరే, ఎన్ని ఈవెంట్స్ ఉన్నా ఏది ఉన్నా సరే, ఎంత లేట్ అయినా ఎర్లీ మార్నింగ్స్ అయినా ఎప్పుడైనా సరే నేను చేయకైతే మానాను అనమాట. సో ఫైనల్గా ఇలా పోల్స్ అయితే అన్నీ అరేంజ్ చేసేసినాను. నాకు నా కొడుకుతో పాటు మా హస్బెండ్, మా మమ్మీ అందరు కూడా, మా తమ్ముడు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేసి నేను ఏ వర్క్ అయినా సరే పర్ఫెక్ట్గా చేసుకోగలను. ఇంకా ఫైనల్గా ఫేస్ అయితే పెట్టేశాను. అవుట్లుక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు ఫుల్ రీల్ అయితే పెడుతున్నాను. ఇక్కడ పెడదామంటే నేను మళ్ళీ షార్ట్స్లో కూడా పెడతాను. ఒకసారి చెక్అవుట్ చేసేసి నేను చేసింది ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ ఇయర్కి అయితే బోనం కుండని ఇలా 2 types అయితే చేసేసాను అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.